డెవలప్‌మెంట్ చేస్తుంటే కావాలని మీరు అడ్డుపడుతున్నారు అంటున్నారు. మెట్రో విషయంలో గాని దాన్ని అభివృద్ధి చేద్దామని అడ్డుపడుతున్నారు. లేదంటే ఫ్యూచర్ సిటీని చేద్దామన్న దాన్ని అడ్డుపడుతున్నారు. లఘుచరుల విషయంలో అడ్డుపడుతున్నారు. పైగా 1300 కొడంగల్‌లో 1300 భూములను 1300 ఎకరాల భూములను తీసుకొని ఉపాధి కల్పించడానికి యువతకి మేము పాటుపడుతుంటే అక్కడ కూడా రైతులను రెచ్చగొట్టి మా మీదకి అధికారుల మీద దాడి చేస్తున్నారని అంటున్నారు. మరి దీనికి మీరెందుకు అడ్డుపడుతున్నారు? ఇవాళ ఫోర్త్ సిటీ చేసేది, అభివృద్ధి చేసేది ఎక్కడి నుంచి చేస్తున్నావే ముఖ్యమంత్రి గారు? నువ్వు వచ్చినాక భూసేకరణ చేసినావా? గత బీఆర్ఎస్ సర్కారు ఫార్మా సిటీ కోసం 14,000 ఎకరాలు భూసేకరణ చేసి పెట్టి ఉంచినాం మేము. ఫార్మా హబ్గా తయారు చేయాలి ఈ హైదరాబాద్ ప్రాంతాన్ని. ఆనాడు జినో వ్యాలీ తోటి పెద్ద ఎత్తున కూడా ఫార్మా హబ్గా ప్రపంచానికి వ్యాక్సిన్ తయారు చేసిన ప్రాంతం ఈ హైదరాబాద్ ప్రాంతం. దీన్ని ఫార్మాగా అభివృద్ధి చేయాలని మేమానాడు సంకల్పించుకొని 14,000 ఎకరాలు భూసేకరణ చేసిన రైతుల దగ్గర నుంచి వెళ్ళి దాన్ని నువ్వేం చేస్తున్నావు? వచ్చినాక నువ్వు ఆ ఫార్మా సిటీని మొత్తం రద్దు చేసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తా ఉన్నావు. నువ్వు ఇయ్యాల మీ అన్నదమ్ములను పెట్టి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తా ఉన్నావు అక్కడ ఫార్మా సిటీని. నువ్వు మళ్ళీ దేనికోసం భూసేకరణ చేస్తా ఉన్నావు? నీ సొంత ప్రాంతం, నీ యొక్క కొడంగల్ నియోజకవర్గంలో ఇలా లగచర్ల రైతులు జైలుకు పోతే కనీసం మాట్లాడలేదు నువ్వు. కనీసం వాళ్ళని తీసుకురావడానికైనా నువ్వు ప్రయత్నం చేసినావా? నీకు ఓటేసిన వారు ఎందుకు నువ్వు భూసేకరణ? నీ అల్లుడికి పరిశ్రమ ఇచ్చినందుకు, నీ ప్రాంతంలో ఆడ నువ్వు పరిశ్రమ పెట్టడానికి పెద్ద ఎత్తున కూడా ఆందోళన చేస్తే నువ్వు వెనుకకు పోయింది నువ్వు కదా, రద్దు చేసుకున్నది నువ్వు కదా. అయ్యాలా ఆ యొక్క ఫార్మా సిటీని పెడతలేము, రద్దు చేస్తున్నావు అని చెప్పి నువ్వు కదా చెప్పింది. అంటే తప్పని ఒప్పుకున్నట్టే కదా నువ్వు. ఇలా నువ్వు ఆ భూసేకరణ వద్దని ప్రజలందరూ కూడా వ్యతిరేకిస్తూ ఉంటే, అరే మా భూములు మాకు గుంజుకోవద్దు, మా భూములు మాకు కావాలని వారు ఆందోళన చేస్తూ ఉంటే, వాళ్ళని అక్రమంగా జైలు పాలు చేసింది, అరెస్టులు చేసింది, వాళ్ళని థర్డ్ డిగ్రీ ప్రయోగించింది నీ ప్రభుత్వం కదా. నువ్వు చెప్తే కదా చేసింది. ఇలా ఒక గిరిజన రైతులను ఇష్టం వచ్చినట్టు కొట్టినావు కదా నువ్వు. ఆ పాపం ఊరికే పోదు, డెఫినెట్గా అది నీకు చుట్టుకుంటుంది భవిష్యత్తులో. ఇలా రైతులు అడుగుతా ఉన్నారు. బయటకు వచ్చిన జైల్లోకి వెళ్ళి ఇప్పటి వరకు కొంతమంది వచ్చి ఇంకా కొంతమంది రావాల్సి ఉన్నది. ఇలా మా పార్టీ నాయకుడు నరేందర్ రెడ్డి గారు, వారితో పాటు ఇంకొక 17 మంది ఏదో రిలీజ్ అయినరు, ఇంకొక 25 మంది దాకా ఇంకా జైల్లోనే ఉన్న రైతులు. నీ సొంత నియోజకవర్గం రైతులండి వాళ్ళు. ఇలా నువ్వు భూసేకరణ దేనికోసం చేస్తున్నావు? ఎందుకోసం చేస్తున్నావు? అసలు నువ్వు ఇచ్చిన హామీ ఏంటి? చేస్తున్న పని ఏంది? ప్రజలకు ఏం హామీ ఇచ్చినావు? నువ్వు రాగానే హైడ్రా పెడితివి, హైడ్రా ద్వారా పేదల ఇండ్లు మొత్తం కూలగొడితివి. ఆ తర్వాత హైడ్రా తర్వాత మళ్ళీ మూసి అంటివి, ఆ మూసిలో ఉన్న పేదలకి మళ్ళీ కూలగొడితివి. దానిలో వ్యతిరేకంగా దాన్ని పక్కకు పెడితివి, హైడ్రా పక్కకు పెట్టినావు, మూసి పక్కకు పెట్టినావు. ఇలా భూసేకరణ పేరు మీద లగచరం లాంటి భూములు గుంజుకుంటా అంటే రైతులు తిరగబడితే భయపడి తప్పులు ఒప్పుకొని మళ్ళీ దాన్ని వెనుకకి తీసుకున్నావు. నీకు అసలు ప్రజాపాలన మీద పట్టున్నదా? నువ్వు చేయాల్సిన పనులేంది? నువ్వు ఇచ్చిన హామీలేంది రాష్ట్ర ప్రజలకు? అవి అమలైతా ఉన్నాయా? అమలు కోసం నువ్వేం చేస్తా ఉన్నావు? రైతులకు మీరు అన్నట్టుగా డిసెంబర్ 28 తారీఖు కౌలు రైతులకు కూడా రైతు భరోసా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు కదండి. ఇవాళ చర్చ జరిగిందండి. ఇవాళ అసెంబ్లీలో రైతుల గురించి చర్చ జరుగుతూ ఉన్నది. ఇవాళ దాని గురించి మా పార్టీ నాయకులు కేటీఆర్ గారు, మా పార్టీ కొంతమంది ఎమ్మెల్యేలు కూడా మాట్లాడుతున్నారు. ఇప్పటి వరకు ఒక రైతు బంధు ఎగ్గొట్టిండ్రు. రైతు బంధు మేము, రైతు భరోసా వీళ్ళు ఇచ్చిన హామీ. రైతు భరోసా హామీ వీరు ఎకరానికి 2 పంటలకు 15,000 ఇస్తా అన్నారు. మేము 10,000 ఇస్తే ఇలా 10,000 గతి లేదండి. 2 సార్లు వానాకాలం సీజన్ ఇయ్యలేదు వీళ్ళు. ఇప్పుడు ఇస్తా అన్నది ఇప్పటి వరకు నిర్ణయమే జరగలేదు. ఎవరికి ఇస్తారు? ఇలా వీళ్ళు రైతులకు ఇస్తా అన్నారు 15,000, ఎకరానికి 2 పంటలకు 15,000, కౌలుదారులకు 15,000 ఇస్తా అన్నారు, కూలీలకు 12,000 ఇస్తా అన్నారు. ఇప్పటి వరకు అసలు దాని గురించి చర్చ జరగలేదు కదా. 28 తారీఖు నుంచి ఇచ్చే అనుమల్లో ఉందామని చెప్తున్నారు. ఎట్లా ఇస్తారు? దాని చర్చ జరగలేదు కదా. నువ్వేమన్నావు? హామీ ఇచ్చారండి, ఖచ్చితంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం ఇయ్యలేదు అని. ఇవాళ ఇప్పుడు మన వ్యవసాయ శాఖ మంత్రి గారు ఇంతకుముందు నేను వచ్చినప్పుడు చూసిన, మేము ఎక్కడ హామీ ఇయ్యలేదు, దాని చర్చ జరుగుతుందని చెప్తా ఉన్నాడు. ఇప్పటి వరకు అసెంబ్లీలో అదే పాయింట్ అడిగిండ్రు ఇవాళ మా పార్టీ నాయకులు. మీరు ఇస్తారని హామీ ఇచ్చారంటే మీరు పత్రికల్లో చూసినామంటే పత్రికల్లో చూసి మేము అధికారంగా ఎక్కడ చెప్పలేదు. దాని మీద ఇంకా చర్చ కొనసాగుతా ఉన్నది. ఎవరెవరికి ఇవ్వాలి, ఎట్లా ఇవ్వాలి, ఎన్ని ఎకరాల వరకు ఇవ్వాలి. ఎందుకు చర్చ నడుస్తుందంటే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన కొన్ని మిస్టేక్స్ ని రిపీట్ చేయకూడదని రైతు కాని రైతుకి అనవసరంగా డబ్బులు వేసాము. ఈసారి అసలు సిసలైన రైతులను మేము కనుగొని వాళ్ళ అకౌంట్లో జమ చేసేందుకే మేము మొత్తం వ్యూహ రచన చేస్తున్నాము, అందు గురించి టైం తీసుకుంటున్నామని కూడా చెప్తున్నారు. అంటే మీరు గతంలో ఎవరికి పడితే వాళ్ళకి భూములు ఉన్నా, అంటే కోటీశ్వరుడు ఉన్నా, లేకపోతే ఒక కరోడ్పతి ఉన్నా, లేదంటే ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నా, ఒక గవర్నమెంట్ ఆఫీసర్ ఉన్నా, భూములు ఉన్నాయంటే చాలా డబ్బులు వేసేస్తున్నారు. అది కరెక్ట్ కాదు కదని ప్రజల్లో కూడా వ్యతిరేకత వచ్చింది అప్పట్లో. ఇప్పుడు ఒకటి శాస్త్ర గారు, ఆనాడు కేసీఆర్ గారు రైతు బంధు అనే పథకం దేనికోసం తీసుకొచ్చిండండి? రైతులకు పెట్టుబడి సాయం ఒకటే కాదు, ఇవాళ మహబూబ్ నగర్ లాంటి జిల్లాల్లో ఇంకా చాలా జిల్లాల్లో
చాలా పడవబడ్డ భూములు ఉన్నాయి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు. సాగుకు యోగ్యంగాని భూములు ఉన్నాయి. మొత్తం సాగులోకి తీసుకురావాలి, భూములన్నిటి కూడా సాగులోకి తీసుకురావాలి. ఇది ఒక పెట్టుబడి సాయమే కాదు, రైతును గుర్తించినట్టు ఉంటుందని చెప్పి ఆనాడు రైతు బంధు అనే ఒక పథకాన్ని ఏ ప్రభుత్వం ఎక్కడ దేశంలోనే ఏ రాష్ట్రం తీసుకురాని పథకాన్ని నాడు కేసీఆర్ గారి మదిలో నుంచి పుట్టుకొచ్చిన పథకమే రైతు బంధు పథకం. రైతును రాజు చేయడానికి ఆ రాజు మేము తీసుకున్న నిర్ణయాలు అనేకం ఉన్నాయి, ఒక రైతు బంధే కాదు. ఇలా మీరు అంటా ఉన్నారు కదా, మీరు చెప్తా ఉన్నారు, ఇలా కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉన్నది ఎవరికి పడితే వారికి ఇచ్చిండు కేసీఆర్ గారు, ఎవరికి పడితే వారికి ఇవ్వలేదు. భూమి ఉండి పట్టా ఉన్న వారందరికి కూడా రైతు బంధు ఇచ్చినాము. 72 లక్షల మంది రైతులకు దాదాపుగా 72,000 కోట్ల రూపాయలు రైతు బంధు ధర మేము పంపిణీ చేసినాం. దాంట్లో 97%, 100కు 97% 10 ఎకరాలలో 5 ఎకరాల లోపు ఉన్నోళ్ళే. 5 ఎకరాల పైన ఉన్నోళ్ళు ఒక 2% ఉన్నారు, 1% మాత్రమే 10 ఎకరాల పైనోళ్ళు ఉన్నారు. అంతే తప్పితే మొత్తం ఉన్నోళ్ళకి ఇచ్చినాం, కోట్ల మొత్తం రాళ్ళకి ఇచ్చినాం, రప్పలకి ఇచ్చినాం. రాళ్ళు రప్పలలో కూడా ఇలా పంటలు పండిస్తా ఉన్నాడు కేసీఆర్ గారు చేయబట్టి. ఆడున్న రైతులు, ఆడున్న భూ యజమానులు కౌలుదారులకు ఇచ్చి వాళ్ళు కొంత డబ్బు యాడ్ చేసి ఈ రాళ్ల పంటను రత్నాల పంటగా చేసిండు నాడు కేసీఆర్ గారు. ఇలా మీరు దాన్ని బూసిగా చూపించి మీరు ఇష్టం వచ్చిన వాళ్ళకి ఇచ్చినావు, మీరు దీన్ని మొత్తం కటామి చెయ్యి, ఏదో ఒకటి చెయ్యి. నువ్వు 2 ఎకరాలకు ఇస్తావు ఇయ్యి, 3 ఎకరాలకు ఇస్తావు ఇయ్యి, ఎన్ని రోజులకు ఇస్తావు నువ్వు? ఇప్పటికే ఒక పంట పెట్టుబడి సాయం ఎగ్గొట్టినావు కదా. మేము అన్నాం కదా, ఆనాడే అన్నాం కదా. కేసీఆర్ గారు ఎన్నికల ప్రచారంలో చెప్పిండు, మీరు మళ్ళీ కాంగ్రెస్ను నెత్తికెత్తుకుంటే పెట్టుబడి సాయం మొత్తం భూమిపాట అయిపోతుంది, రానే రాదని చెప్పిండు. రాదంటే ఈ యొక్క రేవంత్ రెడ్డి గారు ఏమన్నాడు ప్రచారంలో, మేమైనా దిమాలగాళ్ళమా, మేమెందుకు పొగొడతాం, మీరు ఇచ్చిన పెట్టుబడి సాయం ఇంకా పెంచిస్తామని చెప్పిండు. మరి ఇలా దివానగాడవడి రాష్ట్రంలో రాష్ట్ర ముఖ్యమంత్రి అన్నట్టేనా? నువ్వు అన్నాడు, నువ్వే చెప్తే కదా మేము రైతు బంధు ఇచ్చేదాన్ని మేమెందుకు ఎగ్గొడతాం, మేము పిచ్చోళ్ళమా, మేమెందుకు ఎగ్గొడతాం అన్నాడు ఈనాటి ఆనాటి పిసిసి అధ్యక్షుడు, ఈనాటి ముఖ్యమంత్రి. మరి ఇలా ఎగ్గొట్టినావు కదా, మరి నిన్ను ఏమనాలి? ఇలా ప్రజలు రైతులు ఏమనాలి, నిన్ను ఏమనుకోవాలి? సో కాబట్టి ఇవాళ వీళ్లకు పాలన చేతగాక అన్ని దాంట్లో ఇష్టం వచ్చిన వాళ్ళకి ఇచ్చినాం, దీంట్లో అవినీతి జరిగింది, అక్కడ అది జరిగింది, ఇక్కడ ఇది జరిగింది, ఇవన్నీ కాదయా. ఫస్ట్ నువ్వు ప్రజలకు చేసేటి చెయ్యి ఫస్ట్. ఎందుకంటే డైవర్షన్ పాలిటిక్స్. ఇప్పుడు ఒకసారి మీరు ఆలోచించండి, డైవర్షన్ మొదటి నుంచి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నుంచి కూడా మొత్తం డైవర్షన్ మీద నడుతుంది. ఎందుకంటే అసలు విషయాలు చర్చకు రావద్దు. అసలు విషయాలు చర్చకు రాకుంటే ప్రజలు ఎవరు అడగరిగా. ఎందుకంటే వారు ఇస్తానన్న రైతు బంధు ఎగ్గొట్టిండ్రు, రైతు భరోసా అని చెప్పి ఇప్పటి వరకు రైతులకు లేదు, కౌలుదారులకు లేదు, రైతు కూలీలకు లేదు. సో మహాలక్ష్మి పేరు మీద నువ్వు 2500 ఇస్తాను ఆడబిడ్డలకి, ఇచ్చినవా? నెలకు 2500 ఇచ్చినవా? 18 సంవత్సరాలు నిండిన అమ్మాయిలందరికీ మహాలక్ష్మి పేరు మీద 2500 ఇచ్చినవా? లేదు. పెళ్లి చేసుకునే వాళ్ళకి కళ్యాణ లక్ష్మి ద్వారా తులం బంగారం ఇస్తామన్నావు, ఇచ్చినవా? తులం బంగారం అయిపోయిందా? 1,00,000 పెళ్లిళ్ళు జరిగినాయి నువ్వు వచ్చిన కాంచెలు అధికారంలోకి వచ్చిన వాళ్ళకి ఎంతమంది? అదే కాదు, ఇవాళ నువ్వు ఎన్నికల పత్రంపై ఏం చెప్పినావు? పెద్దవా నీకు 2000 పెన్షన్ వస్తుంది, ఇందిరమ్మ రాజ్యం వస్తుంది, డిసెంబర్ 9వ తారీఖు నాడు 2000 4,000 ఇస్తా అని చెప్పినావు. నువ్వు పెద్దవాకు 4,000 ఇచ్చినవా? దివ్యాంగులకు 6,000 రూపాయలు ఇస్తా అన్నావు, ఇచ్చినవా? నెలకు పెన్షన్ పెంచుతా అని చెప్పినావు కదా. అది 11 అది 100 రోజులు చేస్తా అన్న గ్యారంటీ నేను చెప్పేది. నిరుద్యోగులు 1,00,000 ఉద్యోగాలు అని చెప్పినావు, ఇచ్చినవా? 1,00,000 ఉద్యోగాలు ఇచ్చినవా? 1,00,000 ఉద్యోగాలు ఇస్తా సంవత్సరంలో అన్నావు. ఏమైనా సంవత్సరం అయిపోతుంది, ఎటువైనా 1,00,000 ఉద్యోగాలు రేవంత్ రెడ్డి? గత బీఆర్ఎస్ సర్కార్ ఇచ్చిన ఉద్యోగాలను నియామక పత్రాలు ఇచ్చి సెల్ఫ్ డబ్బా కొట్టుకొని మందికి పుట్టిన బిడ్డలు నా బిడ్డలు అని చెప్పి డబ్బా కొట్టుకుంటున్నది నువ్వు. 53,000 ఉద్యోగాలు అని చెప్పి నువ్వు ఇంకా అటు నిరుద్యోగులను మోసం చేసినావు, ఇటు రైతులను మోసం చేసినావు, అటు ప్రజలను మోసం చేసినావు, ఇటు మహిళలను మోసం చేసినావు. అన్ని వర్గాల ప్రజలను ఈ మోసం చేసింది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఈ సంవత్సర కాలంలో. ఇంకా దానికి పైగా ప్రజల పక్షాన మాట్లాడుతున్నా, నిత్యం ప్రతిపక్ష పార్టీగా ఉండి రాష్ట్ర ముఖ్యమంత్రి ఫెయిలియర్స్ను, ఈ రాష్ట్ర ప్రభుత్వ ఫెయిలియర్స్ను ప్రశ్నిస్తున్న మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి మీద అనవసరమైన కేసులు వేసి లోపలికి తోయాలని ఒక కుట్ర పండుతా ఉన్నాడు. మీ కుట్రలను కుతంత్రాలకు భయపడే సమస్య లేదు. ఇట్లాంటి కేసులు, ఇట్లాంటి ఉద్యమాలు చాలా చేసినావు. తెలంగాణ ఉద్యమంలో నువ్వు ఉద్యమంలో పాల్గొనలే కాబట్టి నీకేం తెలియదు. ఆనాడు మేము తెలంగాణ ఉద్యమంలో భాగస్వామ్యం అయినప్పుడు నువ్వు తుపాకీ పట్టుకొని ఎదురెగినావు, బెదిరించినావు, నీకేం తెలుస్తుంది?